బోడుప్పల్ మున్సిపాలిటీలో G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి. బంగారు మైసమ్మ టెంపుల్కి చాలా దగ్గరలో ఉంటుంది. G+1 హౌస్ వెస్ట్ ఫేసింగ్ 150 స్క్వేర్ యార్డ్స్ 30/45 సైజ్. ఓకే, ఇలా ఉంటుందండి హౌస్. ఎలివేషన్ చూస్తున్నారు కదా, కింద 2 BHK, పైన 2 BHK. ఈ హౌస్ ఏంటంటే కింద ఎలా ఉంటుందో పైన కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగనే దింపేశారండి. అంటే అలాగే ఉంటుంది, ప్లానింగ్ అయినా డిజైన్ అయినా. ఇది చూడండి, ఇది పార్కింగ్లో ఫాల్ సీలింగ్, మెయిన్ డోర్, వాల్స్కి మొత్తానికి టైల్స్ వేశారు ఇలా. ఇక్కడ స్టెప్స్ అండి, స్టెప్స్ కింద కూడా యూటిలిటీ ఏరియా ఉంది. పార్కింగ్ స్పేస్ చూడండి, చాలా చాలా అంటే చాలా పెద్ద ఉంది. ఎలాంటి పెద్ద కార్ అయినా సరే ఈజీగా పడుతుంది, అంత స్పేస్ వేసుకుంది. ఇంకొకటి ఏంటంటే ఇది 30/45 సైజ్ కాబట్టి లెంత్ తక్కువ ఉండడము, విడ్త్ ఎక్కువ ఉంటుంది. రోడ్ సైడ్ 30 feet, డెప్త్ 45. సో లుక్ అనేది మంచిగా వస్తుంది హౌస్ది. ఇలా వచ్చేసి హాల్, ఇందులో ఫాల్ సీలింగ్, అక్కడ టీవీ పెట్టుకోవడానికి ఏరియా, మార్బుల్ ఫ్లోరింగ్ ఇలా ఉంటుందండి. వెస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లాన్. వెంటిలేషన్ కోసం ఇక్కడ విండోస్ ఇచ్చారు, మనం హాల్లో నిల్చున్నాం. ఇలా వస్తే ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్, అక్కడ సెల్ఫ్స్ డిజైన్కి ఇచ్చారు. ఇలా ఇది డైనింగ్ ఏరియా. ఇలా వచ్చేస్తే ఇది దేవుడి గది, ఇలా ఉంటుంది. కిచెన్ గ్రానైట్ ప్లాట్ఫామ్, స్టెయిన్లెస్ స్టీల్ సింక్, డిఫరెంట్ డిజైన్, మంచి డిజైన్తో టైల్స్ ఇచ్చారండి. బాగున్నాయి టైల్స్, ఇక్కడ డిజైన్ బాగుంది. మార్బుల్ ఫ్లోరింగ్, వెంటిలేషన్ కోసం ఇక్కడ విండోస్ అండ్ గ్రిల్స్ ఇచ్చారు, అక్కడ ఎగ్జాస్ట్ హోల్. ఇలా వచ్చేస్తే మనకు డైనింగ్ నుంచి బయటికి వెళ్ళడానికి ఒక దారి ఉంటుంది. 3 feet అండి ఇది సెట్ బ్యాక్. అండ్ ఇక్కడ మనకి యూటిలిటీ ఏరియా ఉంటుంది. మొత్తం యాంటీ స్కిడ్ గ్రానైట్ యూజ్ చేస్తారు కదా. అండ్ బోర్ ఇక్కడ ఉంటుంది, బోర్. ఓకే, ఇది 2 BHK. మనం 2 bedrooms చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఇది కామన్ వాష్రూమ్. ఓకే, టైల్స్ చూడండి, డిజైన్ బాగుంది టైల్స్ది. 6 feet హైట్ వరకు టైల్స్, షవర్ పోర్ట్, ట్యాప్స్ కనెక్షన్, ఇండియన్ టైప్. చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ అండి, బాగుంది డిజైన్. అండ్ ఇక్కడ పెయింట్ వేస్తారు వాల్స్కి. వెంటిలేషన్ కోసం ఇక్కడ విండోస్, ఇక్కడ సెల్ఫ్స్, మార్బుల్ ఫ్లోరింగ్. ఇలా వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్. మార్బుల్ ఫ్లోరింగ్ అండి, సెల్ఫ్స్ ఇలా ఉన్నాయి. ఇది ఫాల్ సీలింగ్, వెంటిలేషన్ కోసం విండోస్. ఇది అటాచ్డ్ వాష్రూమ్. ఓకే, వాష్రూమ్లో టైల్స్ వేస్తారు, కింద యాంటీస్కిడ్ టైల్స్, గీజర్ పాయింట్, షవర్ కనెక్షన్, ట్యాప్స్ కనెక్షన్, వెస్టర్న్ టైప్ ఇచ్చారు ఇది. సో ఇలా ఉంటుందండి గ్రౌండ్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్ కూడా మ్యాక్సిమం ఇదే ప్లాన్, ఇదే విధంగా ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ కూడా చూద్దాం ఒకసారి క్విక్గా. స్టెప్స్ అన్నిటికీ బ్లాక్ గ్రానైట్ స్టెప్స్ యూజ్ చేశారండి, బాగుంది. ఇక్కడ సిట్అవుట్ ఏరియా, సిట్అవుట్ ఏరియా మంచిగా స్పేషియస్గా ఇచ్చారు. ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, ఇంకా ఫినిషింగ్ వర్క్స్ ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ అయితే లుక్ చాలా బాగా కనిపిస్తుంది. కొంచెం క్లీనింగ్ కూడా ఉంది. ఇది మెయిన్ డోర్ అండి ఫస్ట్ ఫ్లోర్లో. ఇక్కడ చూడండి టైల్స్, మొత్తం టేక్ వుడ్ అండి మెయిన్ డోర్. ఇలా వస్తే ఇది హాల్, చూసారు కదా, మ్యాక్సిమం సేమ్ ఉంటుంది ప్లాన్. హాల్ కొంచెం పెద్దగా ఉంటుంది కింద దానికన్నా. ఇలా ఉంటుంది. వెంటిలేషన్ కోసం ఇక్కడ విండోస్ ఇచ్చారు. డైనింగ్ ఏరియా చూసారు కదా, కింద హాల్ కొంచెం తగ్గింది, డైనింగ్ ఏరియా చిన్న ఉంది. ఇక్కడ డైనింగ్ ఏరియా కొంచెం పెద్ద ఉంది. ఇలా ఉంది డైనింగ్ ఏరియా. అండ్ కింద మార్బుల్ ఫ్లోరింగ్, ఇక్కడ సెల్ఫ్స్ ఉన్నాయి స్టోరేజ్కి, ఫాల్ సీలింగ్. డైనింగ్ ఏరియాకి 2 doors ఇచ్చారు. ఇక్కడ ఒక నార్త్ సైడ్కి ఇచ్చారు, ఇంకొకటి ఈస్ట్ సైడ్కి ఇచ్చారు. ఇక్కడ ఇది పూజ గది.
అండ్ కిచెన్ బ్లాక్ గ్రానైట్తో ఉందండి. కిచెన్ ప్లాట్ఫామ్, స్టెయిన్లెస్ స్టీల్ సింక్, ట్యాప్స్ కనెక్షన్, టైల్స్ బాగున్నాయి. ఇక్కడ ఎగ్జాస్ట్ హోల్, వెంటిలేషన్ కోసం విండోస్. ఇలా వచ్చేస్తే ఇక్కడ చూపిస్తాం మీకు. ఇది సెట్ బ్యాక్ ఇచ్చారు కదా ఇక్కడ 3 feet వరకు. ఇలా ఉంటుంది. మనం అక్కడ మెయిన్ డోర్ నుంచి ఇలా రావచ్చు. ఇలా వస్తే ఇలా అక్కడ యూటిలిటీ ఏరియాకి వెళ్ళొచ్చు, వాష్ ఏరియాకి. ఇట్లా నెక్స్ట్ మనం 2 bedrooms చూద్దాం. కామన్ వాష్రూమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది కింద పైన, కాకపోతే ఇక్కడ వెస్టర్న్ ఇస్తున్నారు. ఓకే, ఇది మాస్టర్ బెడ్రూమ్. డోర్స్ ఇంకా ఫిక్స్ చేయాలండి, డోర్స్ ఫిక్స్ చేస్తారు. ఫాల్ సీలింగ్, సెల్ఫ్స్ ఇక్కడ, వెంటిలేషన్ కోసం విండోస్, అటాచ్డ్ వాష్రూమ్, వెస్టర్న్ టైప్ ఇచ్చారు. గీజర్ పాయింట్, షవర్ పాయింట్, ట్యాప్స్ కనెక్షన్. ఇలా వస్తే చిల్డ్రన్స్ బెడ్రూమ్, మార్బుల్ ఫ్లోరింగ్, సేమ్ అదే కలర్ పెయింటింగ్, కాకపోతే ఫాల్ సీలింగ్ ఒకటి డిఫరెంట్గా ఉంది. ఇక్కడ వెంటిలేషన్ కోసం విండోస్, సెల్ఫ్స్. ఇదండి బోడుప్పల్ దగ్గరలో వెస్ట్ ఫేసింగ్ హౌస్, 150 square yards, సైజెస్ 30-45 సైజులో. చాలా స్పేషియస్గా వస్తుంది. ఈ వర్క్ అంతా కంప్లీట్ అయ్యి, పెయింటింగ్ వర్క్స్ కంప్లీట్ అయ్యి, మొత్తం క్లీనింగ్ కంప్లీట్ అయిపోతే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది హౌస్. ఇలా ఉందని అనుకోకండి, చాలా మంచిగా కనిపిస్తుంది. పెయింట్స్ తోటి ఇంకా లుక్ చాలా బాగా వస్తుంది. ఓకే, అండ్ దీని ప్రైస్ 1,35 లక్షలు, నెగోషియబుల్ ఉంటుంది. ఎవరైనా సరే వెస్ట్ ఫేసింగ్ తీసుకోవాలి, లేదా కొంచెం ప్రైస్ నెగోషియబుల్ చేసుకొని అయినా సరే వెస్ట్ ఫేసింగ్ రావాలి అని అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, వచ్చి ఒకసారి ప్రాపర్టీని చూడండి. ఓకే, 30/45 సైజ్ అనేది మంచి సైజ్ అండి. అండ్ ఎవరైనా సరే హౌస్ కోసం చూస్తున్నట్లయితే, మీకు తెలిసిన వాళ్ళు, ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ ఎవరైనా, వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. మీరే చూస్తున్నట్లయితే స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై, టేక్ కేర్.